అందరికీ నమస్కారం. దివాకర్ అండ్ భువనేశ్వరి గార్ల షష్ఠి పూర్తికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అండ్ మరీ ముఖ్యంగా మనందరికీ ఎంతో ఇష్టమైన మా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్కారం సార్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అర్చన మ్యామ్ ఎక్కడ? ఇవాళ నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులందరికీ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్, ఒక నాస్టాల్జియా ఫీలింగ్ని తీసుకొచ్చే మూమెంట్ అని చెప్పాలి ఇది. ఐ థింక్ వి ఆల్ షుడ్ థ్యాంక్ పవన్ ప్రభా గారు అండ్ రూపేష్ చౌదరి గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపేష్ చౌదరి గారు నిర్మాతగా చేస్తూనే ఈ సినిమాలో హీరోగా చేస్తూ ఇంత మంచి కథని, మరీ ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్ని మన ముందుకు తీసుకురావడం అనేది, ఒక్కసారి కెమెరామ్యాన్, మై డియర్ ఫ్రెండ్స్, నాకు ప్రపంచం కనిపించట్లేదు, కొంచెం స్పేస్ ఇవ్వరా? మీ పొజిషన్స్కి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ 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 కూర్చోండి. వస్తారు అందరినీ, నేను స్టేజ్ పైకి పిలుస్తా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. యా, థ్యాంక్ యూ. సో ఎస్, షష్ఠి పూర్తి అనేది ఒకళ్ళ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేది మనం చాలాసార్లు వింటూ వచ్చాము, చూస్తూ వచ్చాము. మన అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్యలో షష్ఠి పూర్తులు మీలో చాలామంది చూసుంటారు. ఆ మూమెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 60 ఏళ్ల జీవితాన్ని చూసినటువంటి ఆ జంట యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ ఫ్యామిలీ సిట్యువేషన్స్ ఎలా ఉంటాయి, అసలు ఇవన్నీ ఆలోచించడానికే చాలా డీప్గా, ఇంటెన్స్గా అనిపిస్తున్నాయి. సో షష్ఠి పూర్తి అనే టైటిల్లోనే ఎంత ఎమోషన్స్ని పండించగలిగే అవకాశం, ఆస్కారం ఉందో అక్కడే అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఈ సినిమా మనల్ని థియేటర్స్లో ఆద్యంతం కట్టి పడేసేలాగా ఉండబోతోంది అని అక్కడే అర్థమైపోతుంది. ఆ సిట్యువేషన్ని చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ డెఫినెట్గా ఇలాంటి కథలు మన ఇంట్లోనే చూస్తున్నాము అనిపించేలా చెయ్యాలి అని అంటే అక్కడ మన తెరపైన కనిపించాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారే. ఆయన మాత్రమే అలాంటి ఒక ఎమోషన్ని పండించగలుగుతారు అని చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారిని అలాంటి పాత్రల్లో చూసినప్పుడు మనకి బాగా తెలిసిన పర్సన్, మన ఇంట్లో పర్సనే కాబట్టి ఆయన షష్ఠి పూర్తికి మేము వెళ్తున్నాము అనే ఫీలింగ్ ఆయన మాత్రమే కల్పించగలుగుతారు. అలాంటిది ఈసారి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మన ముందుకు వస్తున్న ఒక కాంబినేషన్ గురించి ఎంత ప్రత్యేకంగా మాట్లాడుకున్నా తక్కువే. మ్యామ్, అర్చన మ్యామ్, రూపేష్ గారు ఏం అనుకోరు, మీరు ఇక్కడే కూర్చోవాలి, రండి. మీ ఇద్దరి కాంబినేషన్ మాకు కావాలి. అది మీ ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ సినిమాలో మ్యామ్. ఇప్పుడు తీసుకోండి అమ్మా ఫోటోలు, అక్కడ చూడండి ఒక్కసారి మనల్ని 1986కి తీసుకువెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ కలిసి. మ్యామ్, అర్చన మ్యామ్, హార్టీ వెల్కమ్ టు యూ. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పాటలు వింటూ పెరిగినటువంటి ఈ కాంబినేషన్, ఈ యాక్ట్రెస్లు అండ్ మీరు మళ్ళీ చాలా కాలం తర్వాత రావడం మరీ ముఖ్యంగా వెరీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ టు తెలుగు ఆడియన్స్ అని చెప్పాలి. హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్ వన్స్ అగైన్. సో మేము ఇన్నేళ్ళైనా కూడా జమజచ్చని మర్చిపోలేకపోతున్నాము. జషి జపూ జర్తి, ఎస్, జా భాష ఇందులో కూడా వచ్చేసింది. సో అలాగా లేడీస్ టైలర్ మనకి ఎంత ఒక ఐకానిక్ క్లాసిక్ మూవీయో మనందరికీ తెలుసు. చాలా ఆఫెన్గా ఎప్పుడు బోర్ కొట్టినా, ఎప్పుడు ఒక మంచి ఫన్ కావాలన్నా ఆ సినిమా పెట్టుకుని చూస్తూ ఉంటాము. సో అలాంటి ఒక మెమరబుల్ ఫిల్మ్లోని ఒక కాంబినేషన్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ, ఎక్కడో మాకు అది ఒక సైకిల్ పూర్తయినట్టు అనిపించింది. షష్ఠి పూర్తితోటి ఒక సైకిల్ పూర్తయింది లేడీస్ టైలర్ నుంచి ఇప్పుడు అనేసి. ఎస్, సో అటువంటి వండర్ఫుల్ ఇమోషన్స్ని పండిస్తూ మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రూపేష్ చౌదరి గారు నిర్మాతగా అట్ ద సేమ్ టైం హీరోగా మన ముందుకు తీసుకొస్తున్న సినిమా షష్ఠి పూర్తి. పవన్ ప్రభా గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అసలు ఇంత మంచి ఫ్యామిలీ ఇమోషనల్ స్క్రిప్ట్ని తీసుకుని ఒక డెబ్యూగా ముందుకు రావడం అంటే చాలా చాలా ఛాలెంజింగ్ విషయం. ఒక లవ్ స్టోరీయో, కమర్షియల్ సినిమాను అంటే అది వేరే లెక్క, కానీ ఇంత డీప్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ విషయం కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మా బ్యూటిఫుల్ ఆకాంక్షని కూడా చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ తను ఎప్పుడున్నా సరే ఒక మంచి పాజిటివ్ ఆరా అండ్ దట్ బ్యూటిఫుల్ స్మైల్ అనేది, వీ ఆల్వేస్ లవ్ యూ ఆకాంక్ష.
వుడ్ లవ్ టు సీ యూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ అని చెప్పాలి డెఫినెట్లీ. సో ఎస్, ఈ సినిమా గురించి ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విశేషం చెప్పాలి అని అంటే, మనం కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ కాంబినేషన్లో ఇంకొక వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ నేమ్ ఈజ్ మనందరి ఫేవరెట్ ఇళయరాజా గారు. సో ఇళయరాజా గారు ఒక సినిమా ఒప్పుకుని ఆయన సంగీతం దానికి తోడయింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంత విశేషాలు ఉన్నాయి అని చెప్పేసి. సో మళ్ళీ ఇళయరాజా గారి టించ్తో ఇలాంటి ఒక కాంబినేషన్ మా ముందుకు రావడం నిజంగా మనందరి అదృష్టం. మరి అసలు సినిమా ఎలా ఉండబోతోంది ఇవన్నీ తెలియాలి అని అంటే, ఇవాళ యాక్చువల్లీ గ్లిమ్స్ లాంచే, గ్లిమ్స్తోనే మనల్ని చాలా అట్రాక్ట్ చేయబోతూ ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఒకసారి గ్లిమ్స్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ఒక్క మైక్ ఉందా లేదా? నేనే వస్తాలే, నేనే దిగుతా. ఎస్, రాజన్ ప్రసాద్ గారిని అండ్ అర్చన మ్యామ్ ఇద్దరిని కూడా కలిసి గ్లిమ్స్ లాంచ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్లిమ్స్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి మీరు అందరూ కూడా ఇటు వచ్చేస్తే లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే ద గ్లిమ్స్ ఆఫ్ షష్ఠి పూర్తి. మనిషిగా మోసం చేసిన వాడొకడు, మనసుని మోసం చేసుకుంటున్న వాడొకడు. ఒక్కసారి నేను చెప్పేది విను భవన. దేవుడైన రాముడే సీతను వదిలి ఉండలేకపోయాడు. 10 లక్షలకి నీ రాముడి న్యాయాన్ని నమ్మేశాడే. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన తప్పులకి ఇలాంటి ఇడియట్సే పుడతారు. అయినా శ్రీరామ్కి పెళ్ళిళ్ళు చెడగొట్టడమే తప్ప చేసుకోవడం తెలియదులే. అయినా వాళ్ళని ప్రేమించావమ్మా. అసలు ఈ కాలనీలో వాడితో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు? అసలు మీరు మాట్లాడుతున్నది లాయర్ శ్రీరామ్ గురించేనా? వాడు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడని భయంగా ఉంది. అయినా వీడు మీ కొడుకు కదా, విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? పాటిస్తున్నాను నాన్న. అమ్మని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. మనిషిగా మోసం చేసిన వాడొకడు, మనసుని మోసం చేసుకుంటున్న వాడొకడు. ఒక్కసారి నేను చెప్పేది విను భవన. దేవుడైన రాముడే సీతను వదిలి ఉండలేకపోయాడు. 10 లక్షలకి నీ రాముడి న్యాయాన్ని నమ్మేశాడే. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన తప్పులకి ఇలాంటి ఇడియట్సే పుడతారు. అయినా శ్రీరామ్కి పెళ్ళిళ్ళు చెడగొట్టడమే తప్ప చేసుకోవడం తెలియదులే. అయినా వాళ్ళని ప్రేమించావమ్మా. అసలు ఈ కాలనీలో వాడితో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు? అసలు మీరు మాట్లాడుతున్నది లాయర్ శ్రీరామ్ గురించేనా? వాడు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడని భయంగా ఉంది. అయినా వీడు మీ కొడుకు కదా, విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? పాటిస్తున్నాను నాన్న. అమ్మని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. వావ్, ఒక్క చిన్న గ్లిమ్స్లోనే సినిమాలోకి తీసుకువెళ్ళిపోయారండి. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అండ్ రూపేష్ చౌదరి గారు, ఐ థింక్ ఫస్ట్ సినిమా ఒక ఇంత ఇమోషనల్ రోల్ని ప్లే చేయడం అండ్ ఇన్ని షేడ్స్ ఉన్న రోల్ని ప్లే చేయడం అంటే, నాకు తెలిసి సినిమాలో మీ క్యారెక్టర్ చాలా చాలా మేము ఎంజాయ్ చేయబోతున్నాం అని అర్థమవుతుంది. శ్రీరామ్ ఇంతకీ శ్రీరాముడిగా మారబోతున్నాడా లేదా? ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చేసింది తెలుసా మాకు. గ్లిమ్స్ చూస్తేనే అనిపిస్తుంది సినిమా డెఫినెట్గా మనందరినీ చాలా చాలా
కట్టిపడేసి ఇమోషనల్గా ఇంప్రెస్ చేయబోతోంది అని చెప్పి పవన్ ప్రభా గారు కంగ్రాచులేషన్స్ అండి నిజంగా. అంటే అవుట్ ఆఫ్ ఆల్ ది సెక్షన్ ఆఫ్ ఆడియన్సెస్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం, థియేటర్కి రప్పించడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మీరు అది మీ ఫస్ట్ మూవీకే తీసుకుని ఆల్రెడీ గ్లిమ్స్తో కూడా ఇంప్రెస్ చేశారు అని చెప్పాలి. వండర్ఫుల్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అఫ్ కోర్స్ దానికి ఎలాగూ ఇళయరాజా గారి సంగీతం ఎంత అద్భుతంగా తోడైందో, ఆయన సంగీతం వింటేనే మనకి అది కనెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ మనకి అలాంటి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. అండ్ ఆన్ స్క్రీన్ ఆకాంక్షని మళ్ళీ ఇలాగా మంచి అచ్చ తెలుగు అమ్మాయిలాగా చూడడం చాలా చాలా బాగుంది. అండ్ టు బీ ఆనెస్ట్ మనకి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ శతమానం భవతి, ఆ టింజ్ ఆ జాన్రా కూడా గుర్తు చేశారు అని చెప్పాలి. సో ఐ థింక్ ఇది కూడా వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ మీరు ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మన పోస్టర్ పైన అవి చూస్తేనే సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత అద్భుతంగా చేశారు అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక బ్యూటిఫుల్ మ్యాజికల్ క్రియేషన్ ఈ సినిమాకి చేయడం జరిగింది పవన్ ప్రభా గారు. దట్ ఈజ్ ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి గారు లిరిక్స్ రాయడం అనేది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. మనందరం సెలబ్రేట్ చేసుకుని చెరిష్ చేసుకోవాల్సిన కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ అలాంటి ఒక టైటిల్ కార్డ్ని షేర్ చేసుకుంటూ చైతన్య ప్రసాద్ గారు రావడం, హార్టీ కంగ్రాచులేషన్స్ చైతన్య ప్రసాద్ గారు. మనందరికీ ఆయన ఎంత గొప్ప రచయితో, గీత రచయితో తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆ నలుగురు అది 6 కాలాల పాటు కాదు, ఇంకా చాలా కాలాల పాటు ఉండిపోయే ఒక పాట మీ ఇద్దరి కాంబినేషన్లో రావడం, మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఈ షష్ఠి పూర్తి అనే ఇంత మంచి డెప్త్ ఉన్నటువంటి స్టోరీలో చైతన్య ప్రసాద్ గారి పాట డెఫినెట్గా హైలైట్గా ఉండబోతోంది అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ పాటల గురించి రాబోయే కాలంలో తెలుసుకుంటాము, మేము వెయిట్ చేస్తాము. సో తోటతరణి గారు ప్రొడక్షన్ డిజైనర్, మనందరికీ తెలుసు రామ్ గారు యాజ్ అ సినిమాటోగ్రఫర్. సో వాళ్ళందరి అద్భుతమైన టెక్నికల్ కాంట్రిబ్యూషన్ తోటి మనం ఈ సినిమాని కంప్లీట్గా థియేటర్స్లో చూడగలిగే ఒక బ్యూటిఫుల్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈరోజు గ్లిమ్స్ లాంచే కాబట్టి మనం మరిన్ని విశేషాలు టీం వస్తేనే తెలుస్తాయి కాబట్టి వాళ్ళని పిలిచేద్దాం స్టేజ్ పైకి. సో ముందుగా ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ డైరెక్టర్ పవన్ ప్రభా గారు ఆన్ టు ద స్టేజ్. షష్ఠి పూర్తి లాంటి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. అలాగే చలాకీ చంటి గారు, చలాకీగా అలా వచ్చేసేయండి ప్లీజ్. చాలా కాలం తర్వాత చూస్తున్నాం అనిపిస్తుందండి మిమ్మల్ని ఇలా స్క్రీన్ పైన, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చలాకీ చంటి గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. అనిల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రామ్, జబర్దస్త్ రామ్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. And now let me welcome our beautiful Akanksha Singh onto the stage. సో మొత్తం తెలుగుదనం ఉట్టిపడే ఈ సినిమాలో, మన తెలుగింటి ఎమోషన్స్ని పండించే సినిమాలో మన ఆకాంక్ష కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. సో వెల్కమ్ హర్ ఆన్ టు ద స్టేజ్ అండ్ రిక్వెస్టింగ్ రూపేష్ చౌదరి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ షష్ఠి పూర్తి రూపేష్ చౌదరి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనందరినీ బోలెడని ఎమోషన్స్లో ముంచి తేల్చబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన జంటని జంటగానే స్టేజ్ పైకి పిలవాలని ఈరోజు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని అండ్ అర్చన మ్యామ్ని టుగెదర్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దివాకర్ గారిగా అండ్ భువనేశ్వరిగా ఈ సినిమాలో కనిపించబోతున్నటువంటి జంట, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ పిక్చర్ సార్ మాకు కొత్త పెళ్ళి జంటలా ఉంది సార్, షష్ఠిపూర్తి జంటలా లేదు ఇది. అవును, మాకు తెలియట్లేదు సార్ టైము. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. సార్ రామ్ మీరు ఇటు వచ్చేస్తే బెటర్, బ్యాలెన్స్ అవ్వట్లా.
ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్, మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ ఎలాగూ ఉంది కాబట్టి మనం ఒక చిన్న షార్ట్ స్పీచెస్లోకి కూడా వెళ్ళిపోయి సినిమా గురించి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తే బాగుంటుంది. సో రామ్, మీ నుంచి స్టార్ట్ చేసేద్దాం. రండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్, నమస్కారం మేడం, నమస్కారం అండి. మీడియా వారి అందరికీ నిజంగా షష్టి పూర్తి అనే మూవీలో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ అన్న పవన్ ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ముఖ్యంగా ఆ సినిమా షష్టి పూర్తి అంటే నాకు అనిపించేది తల్లిదండ్రుల పెంపకం షష్టి పూర్తి తర్వాతనే మొదలవుతుంది అని అనుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఆ రోజు నుంచి వారికి బాధ్యత మొదలవుతుంది. తల్లిదండ్రుల ఏజ్ పెరిగిన తర్వాత పిల్లలు ఏజ్లోకి వస్తారు, ఆ పెంపకం విలువలు అప్పటి నుంచి మొదలవుతాయని నేను అనుకుంటుంటాను సార్. కాబట్టి ఇలాంటి గొప్ప సినిమా షష్టి పూర్తి అంటే మనం రియల్ లైఫ్లో ఏం మిస్ అవుతున్నాం అనేది మనం రియల్ లైఫ్లో ఎంత చెప్పినా ఎవరు రియలైజ్ కారు, కానీ ఒక సినిమా రూపంలో చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి వారి లైఫ్ని చక్కదిద్దుకుంటారనమాట. అలాంటి గొప్ప సినిమాలో గొప్ప హీరో గారు ఆధ్వర్యంలో మరి రూపేష్ గారు, అదేవిధంగా మా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, మేడం అర్చనా మేడం గారు, అండ్ సింగ్ గారు, ఆక్షా సింగ్ గారు, మరియు చలాకి చంటి అనిల్ భాయ్, మాతో పాటు సార్ రజత్ గారు, ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి టీం అండి, అద్భుతమైన టీం. షష్టి పూర్తి మూవీలో నేను కూడా నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి షష్టి పూర్తి సినిమాలు, సమాజం విలువలు పెంచే సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం. మరొకసారి షష్టి పూర్తి మూవీ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు. అనిల్ గారు రండి. పర్లేదు, ఇప్పుడే. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విచ్చేసినటువంటి మీడియా వారికి, మిగతా కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మా ఇంటిల్లపతి ఫ్యాన్స్ అండి. ఆయన దగ్గర యాక్ట్ చేయడం అంటే మా మామయ్య గారి దగ్గర కొంచెం పెరిగింది, నాకు గౌరవం పెరిగింది. అలాగే ఈ సినిమా మేము చేస్తూ ఎంజాయ్ చేసాం, మీరు చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చలాకి చంటి గారు ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మీడియా మిత్రులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా. ఈ సినిమాలో నాది రామ్ది ఒక మంచి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఏంటని నేను ఇప్పుడు చెప్పను, కానీ ఇందాక మీరు డైలాగులో విన్నారు కదా. అలానే ప్రొడ్యూసర్ రూపేష్ గారికి, హీరో రూపేష్ గారికి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందు అంటే ఈ సినిమాలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే వెనక మా గురువు గారు ఉన్నారు, ఆయన చూడంగానే ముందు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇటు చూడకండి సార్, ఎందుకంటే మాదంతా ఒక బ్యాచు. ఇందాక ఆయన అక్కడ కూర్చున్నారు. బేసిక్ థింగ్ ఏంటంటేనండి, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. కానీ బేసిక్గా సెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఉంటాయి. కానీ మేము అందరం వెయిట్ చేసేవాళ్ళం సార్ ఎప్పుడు వస్తారని. ఎందుకంటే మాకు చూస్తున్నా ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆయన రాగానే కొంచెం దడ మొదలవుతుంది. డైలాగులు చెప్పడం చాలా ఇబ్బంది ఆయన ముందు. ఆయన అడ్డం పడతాను అంటున్నారు. నిజం చెప్పండి సార్, నా ఒక్క డైలాగ్ చెప్పనిచ్చారా మీరు నన్ను? ఆ రోజు చెప్పనిచ్చారనుకోండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఈ సినిమా తప్పకుండా మీ ఫ్యామిలీని ఆ ఫంక్షన్కి తీసుకెళ్తుంది, మీ ఫ్యామిలీని మీకు దగ్గరగా చూపెడుతుంది, మీ ఇంట్లో వాళ్ళని, మీ నాన్నని, మీ అమ్మని దగ్గరగా చూస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మా అందరికి అలానే ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య ప్రసాద్ గారు ప్లీజ్. అండ్ పాటల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ మీ మాటల్లో కొంచెమైనా తెలుస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాం. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు
కొందరు జీవితాలకి ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలా నాకు ఆ నలుగురు చిత్రం, ఇప్పుడు షష్ఠిపూర్తి సినిమా. ఈ షష్ఠిపూర్తి టీంతో మామూలుగా సినిమాలకి ఏంటంటే సినిమా మొదలయ్యాక ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పిలిచి పాటలు రాయిస్తారు. కానీ ఈ సినిమాకి నన్ను చాలా ముందు పిలిచారు. ఉదయ్ నందనవనం అని దర్శకుడు, వీళ్ళ ఫ్రెండు, నాకు కూడా ఫ్రెండు. తను ఫోన్ చేసి, సార్ ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీతో మాట్లాడాలి పాటల విషయం అంటే నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి. వెళ్తే నాకు పవన్ అంతకు ముందే ముఖపరిచయం ఉంది. ఒక గంట మేము వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు నాకు. వాళ్ళు కూర్చుని షష్ఠిపూర్తి అండి సినిమా పేరు, ఇళయరాజా గారి మ్యూజిక్, మీరు ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పారు. మొదటి సినిమా, దర్శకుడికి మొదటి సినిమా, ప్రొడ్యూసర్కి మొదటి సినిమా, హీరోకి మొదటి సినిమా, ఇళయరాజా గారి పేరు చెప్తున్నారు వీళ్ళు, ఇది అయ్యే పని కాదులే అని అనుమానించాను నేను. ఇదే నిజంగా జరిగింది. మేము ఫలానా రోజు వెళుతున్నాము, 15వ తారీఖున వెళుతున్నాము, మీకు 16నో 15నో ట్యూన్ పంపిస్తాము, అప్పుడు సిచ్యుయేషన్ చెప్తాము అని చెప్పాను. జరిగినప్పుడు చూద్దాంలే, నేను వెళ్ళిపోయాను. అయితే 2 రోజుల తర్వాతే, సార్ 15, 16 మీరు ఫ్రీగా ఉంటారా, మనం చెన్నై వెళ్ళాలన్నారు. ఎక్కడికి? ఇళయరాజా గారిని కలవడానికి. మీరు ఇక్కడ, మేము అక్కడ ఎందుకు, ఆయన వెంటనే పాట కావాలంటే మీరు అందుబాటులో ఉంటారు కదా అని చెప్పారు. టికెట్లు వేసి పంపించారు నాకు. పంపిస్తే అప్పుడు నమ్మాను ఇళయరాజా గారు నిజంగా చేస్తున్నారని. ఆ విశేషాలన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఇళయరాజా గారితో పాట రాయాలి, జీవితంలో ఒక్క పాటన్నా రాయాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు అన్నది నా కళ. ఆ కళ నెరవేర్చిన టీం ఇది. అలాగే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ నలుగురు సినిమాలో మా జర్నీ మీ అందరికీ తెలుసు. అందులో రాసిన పాటలు శాశ్వతంగా నిలబడిపోయినాయి. నేను బాహుబలి రాసినా, ఇంకేమి రాసినా, పిల్లారా రాసిన, ప్రియతమ రాసిన, ఏం రాసినా ఫస్ట్ నాతో ఎవరు కలిసినా మాట్లాడేది ఆ నలుగురు టైటిల్ సాంగ్ గురించి. అలాగా నిలిచిపోయింది ఆ పాట. నేను అన్నయ్యతో మాట్లాడేటప్పుడు అన్నయ్యని కూడా నేనే రిక్వెస్ట్ చేశాను ఈ సినిమాలో నటించడం విషయంలో. అన్నయ్య మీకు ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, తోలుబొమ్మలాంటి సినిమాలో కర్మకాండకి సంబంధించిన పాట ఉంది, షష్ఠిపూర్తి పాట లేదన్నయ్య, అది మీ ముఖం మీదే షష్ఠిపూర్తి అనే ఆ టైటిల్ అనేది మీ ముఖం మీదే పండుతుంది అనగానే, అవును మనం కాకపోతే ఇంకెవరు చేస్తారన్నారు అన్నయ్య. అలా ఆయన వెంటనే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కలిశారు, కథ విన్నారు, ఓకే చెప్పారు. అలాగే అర్చన గారు కూడా టీంలోకి వచ్చారు. పెద్ద పెద్ద దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేశారు. అందరి పేర్లు నేనే చెప్పేస్తే డైరెక్టర్ గారు ఇంకేం మాట్లాడతారు, అందుకని చెప్పట్లా. దిగ్గజాలందరూ ఈ సినిమాకి పనిచేశారు. పనిచేయడమే కాదు, వీళ్ళని ప్రేమించారు. ఆ నలుగురికి కొన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఆ నలుగురు సినిమా టీంతో నేను కంప్లీట్ జర్నీ నాది. సినిమా అంతా పాటలు రాయడం ఒకటే కాదు. అలాగే ఈ షష్ఠిపూర్తి సినిమా కూడా నా పని ఎప్పుడూ అయిపోయింది రాయడం అనేది. కానీ ఈ సినిమాకి ముందు ఉన్నాను, ఈ తర్వాత కూడా మా జర్నీ కంటిన్యూ అవుతుంది. 2 రోజులు ఎప్పుడైనా నేను ఇంటి దగ్గర నుంచి షష్ఠిపూర్తి ఆఫీస్కి వెళ్తున్నాను అనకపోతే మా ఆవిడ అడుగుతుంది, ఏంటి వేళ షష్ఠిపూర్తి ఆఫీస్కి వెళ్ళలేదని. అంత పరిచయం. వాళ్ళిద్దరూ నాకు టెక్నీషియన్స్, ప్రొడ్యూసరే కాదు, నా పిల్లలు, స్నేహితులు వాళ్ళిద్దరూ. అన్నీ నాతో మాట్లాడిన తర్వాతే చేస్తారు. ఇందులో ఇంకొక విశేషం, కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొన్ని క్రేజీ ఐడియాస్ వస్తాయి మా దర్శకుడు పవన్ ప్రభకి. నేను రాయాల్సిన పాట అది నా దగ్గరికే వచ్చి భీష్ముడి మరణరహస్యం అడిగినట్టు, సార్ పలానా సిచ్యుయేషను, కీరవాణి గారి పాటలు లిరిసిస్ట్గా నాకు ఇష్టం, కన్నా నిదురించిన పాట అంటే నాకు చాలా ఇష్టం, ఈ పాట ఆయనతో రాయిద్దాం అనుకుంటున్నాను, మీరే అడగాలన్నాడు. అంటే వెంటనే నాకు ఇళయరాజా గారు, కీరవాణి గారి కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఒకరు లిరిసిస్ట్గా, ఒకరు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం అనేది. ఆ సీన్ ఊహించుకుని
పద అయితే వెళదామని. లక్కీగా కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారు, కలిసాము, సిచ్యుయేషన్ చెప్పాము. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆ రాసే క్రమం ఎంత వేగంగా ఎలా జరిగిందో, ఎంత అద్భుతంగా జరిగిందో మరో సందర్భంలో చెప్తాను. ఈ షష్టిపూర్తి సినిమా రూపేష్ హీరోగా చేసిన ఆకాంక్ష సింగ్ మంచి నటి, అందగత్తె. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఒక జంట అయితే మా అన్నయ్య అర్చన గారు, మనం జగమెరిగిన కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు దిగ్గజ నటులు పోటీ పడి నటిస్తే ఎలా ఉంటుందో మనం మరోసారి చాలా గ్యాప్ తర్వాత తెర మీద చూడగలుగుతాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రచయిత అనిపించుకున్నారు సార్. ఎక్కడ కట్ చేయాలో అక్కడ ఆ టాపిక్ మేము ఇన్వాల్వ్ అయినా ఆపేశారు. మిగతా కదా నెక్స్ట్ ఈవెంట్లో. ఓకే, థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆకాంక్ష సింగ్ మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఐవ్ బీన్ always a part of good scripts, and Shashtipurti is one of them. So I would like to thank Pavan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family. And being a part of such great artists, Ilayaraja sir, Totatarani sir, and then Chaitanya sir, everybody, they have given their heart and soul to this project. Our favorites, Rajendra Prasad Garu and Archana Garu. Of course, like without them, Shashtipurti would not have been possible. So thank you so much. Ab tak jitna pyar humko mila hai, and I feel that, when the film gets released, I hope that you will go and watch with your whole family and you're gonna love it. Thank you. We are waiting to watch it. Thank you so much Akanksha. And Pavan Prabha garu, the director of this film, ఇప్పుడు మాట్లాడతారు. సార్ మీరే. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మానిటర్ ముందు మైక్ పట్టుకోవడం ఈజీ, కానీ ఇంతకుముందు మైక్ పట్టుకోవడం కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. షష్టిపూర్తి గురించి చెప్పాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి అది. థ్యాంక్స్ కార్డ్ మొదలుపెట్టి నేను ఆ థ్యాంక్స్ కార్డ్ ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరందరికీ బోర్ కొడుతుంది. ఫస్ట్ పాయింట్, నాకు ఇంతమంది చీఫ్ టెక్నీషియన్స్ని షష్టిపూర్తికి పనిచేసేలాగా చేసిన మా రూపేష్ సార్కి థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు అర్చనమ్మ గారు, బికాస్ దే గివెన్ ఏ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. అంటే స్క్రీన్ మీరు చూస్తున్నంతసేపు కూడా యూ కాంట్ ఈవెన్ బ్లింక్ యువర్ ఐస్. దట్స్ మై ప్రామిస్. మీరు ఇందాక గ్లిమ్స్ చూశారు. ఒక 2.5 hours ఫిల్మ్ని ఒక 1 minute నేను చూపించడం మీకు కొంచెం కష్టమే, కానీ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద గ్లిమ్స్. ఎలా ఉందండి గ్లిమ్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా రూపేష్ సార్ ఎప్పుడో క్వశ్చన్ చెప్పేవారండి, సార్ మనం ఏం ఫిలిం చేసినా సరే అందులో వాల్యూస్ ఉండాలి సార్, మోరల్స్ ఉండాలి సార్, ఎథిక్స్ ఉండాలి. ఈ 3 ఉన్న ప్రతి ఫిలిం ఎప్పుడైనా సరే నిలిచిపోతుందండి. సో ఐ వాంట్ టు డూ సచ్ ఎ ఫిలిం అన్నారు. సో దట్స్ మేడ్ షష్టిపూర్తి హ్యాపెన్. అండ్ దీనికి మ్యూజిక్ మాస్ట్రో సార్. రాజా సార్ గురించి చెప్పాలంటే కొంచెం షివర్ అవుతాను నేను. ఎందు గురించి అంటే ఎవరెవరో ఏవేవో చెప్పినవి వినేవాడిని నేను రాజా సార్ గురించి జనరల్గా. అలాంటిది ఆయన ఎదుర్కొండ హార్మోని పెట్టి మీద ఆయన కూర్చుని ఉంటే సిచ్యువేషన్ చెప్పడానికి కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ వండర్ఫుల్ థింగ్స్ అంటాం కదండి, అది నేను నా లైఫ్లో చూసింది అదేనండి. నేనేం సిచ్యువేషన్ చెప్తానో ఆయనకు తెలీదు. అసలు నేను అది డ్యూయెట్ అదేంటో కూడా తెలీదు. ఆయన హార్మోని పెట్టి మీద అలా కూర్చొని నేను చెప్పిన వెంటనే ఆన్ స్పాట్ హీ హెస్ గివెన్ ఆల్ ద ట్యూన్స్ అండి. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ దాట్. నా జన్మ ధన్యం అండి. అలాగే మా చైతన్య ప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు ఒక బంగారమైన గిఫ్ట్ ఇచ్చారండి. అంటే బంగారమైన గిఫ్ట్ అని ఎందుకు అన్నానంటే అది మోర్ దాన్ దట్, అది కీరవాణి సార్. అండ్ ఇక్కడికి రాలేదండి రెహమాన్ సార్, ఆయన కూడా ఒక మంచి పాటలు 2 పాటలు రాశారు. అండ్ మై డిఓపి రామ్, ఫెంటాస్టిక్ వర్క్ సార్, ఐ లవ్డ్ ఇట్. కార్తీక్ అన్న మై ఎడిటర్,
చాలా బాగా కట్ చేశారండి ఫిల్మ్ని. అండ్ ఫైనలీ నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కూడా జానకనే రాసుకున్నానండి. నా ఫోన్లో కూడా మా హీరోయిన్ పేరు జానకనే ఉంటుంది. ఈ రోజుకి కూడా నాకు తన పేరు సరిగ్గా తెలియదు, బికాజ్ నేను జానకి అనే రాసుకున్నాను. షీ హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్ క్యారెక్టర్. యూ విల్ లవ్ ఇట్, ఐఎమ్ వెరీ ష్యూర్ అండి. ఇంకొన్ని డీటెయిల్స్ డెఫినెట్గా మీరు ఎటు అడుగుతారు, బట్ స్టిల్ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు మరికొన్ని విజువల్స్ చూపించిన తర్వాత ఇస్తానండి. సాంగ్స్ అండ్ ఆల్ ఈస్ గోన్ రిలీజ్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆల్రెడీ అంటే ఆయన హీరోగా మనం సినిమా మొత్తం చూసి ఎంజాయ్ చేయబోతున్నాం. బట్ దానికంటే ముందు ప్రొడ్యూసర్గా మాత్రం ఆల్రెడీ చాలా మార్కులు కొట్టేశారు షష్టిపూర్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది లెజెండ్స్ని ఒక చోటకి తీసుకువచ్చి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ రూపేష్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజన్ ప్రసాద్ గారికి, అర్చన గారికి, చైతన్య ప్రసాద్ గారికి, మిగతా అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. షష్టిపూర్తి నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ చెప్పారు, టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది. నేను పెద్దగా ఈ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి. ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది. సో ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని, మీ ఆశీస్సులు మాకుంటాయని, షష్టిపూర్తి సినిమాకు ఉంటాయని, మా టెక్నీషియన్స్ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆకాశం ఏ నాటిదో మీపై అభిమానం ఆనాటిది. ఎస్, అర్చన మ్యామ్ టు స్పీక్. వేదిక మీద ఉన్న పెద్దలకు, చిన్నలకు, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ మీటింగ్ తెలుగు ప్రెస్. మీ అందరికీ నా నమస్కారాలు. మా ఐ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి అండ్ డైరెక్టర్ పవన్ ప్రభా, వీళ్ళ ఇద్దరూ కలిసి నాకు ఈ సినిమాని ప్రపోజ్ చేసినప్పుడు పేరు ఏంటి అని అడిగాను. షష్టిపూర్తి అని అన్నారు. నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను. వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ్ సినిమాలు హీరోగా మీరు ఎవరు చూసి ఉంటారు బహుశా, కానీ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ. హీఈస్ ఎవ్రీబడీస్ యాక్టర్. హీఈస్ ఇన్ ఎవ్రీబడీస్ నెక్స్ట్ డోర్ యాక్టర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ చాలా అవసరం ఒక యాక్టర్కి. ఆ ఐడెంటిటీతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్గా కంటిన్యూ అవుతున్నారు. సో ఐ డింట్ హ్యాడ్ ఎనీ వర్డ్స్. దెన్ ఇళయరాజా గారు ఉన్నారు ఈ సినిమాలో అని అంటే, ఆ సినిమాని ఒప్పుకోనటువంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారా? హీఈస్ దట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ టూ. సో అండ్ తోటా తరణి గారు, and this is my very first film with such a wonderful, aesthetically pleasing and sensible art director. ఈ కాంబినేషన్ గురించి ఆలోచించడమే చాలా చాలా అపూర్వంగా అనిపించింది నాకు. ఇంత కాంబినేషన్ని ఆలోచించి ఒకళ్ళు సినిమా మా దగ్గరికి తీసుకొస్తున్నారు అని అంటే, they are really coming with heart. They are not giving us a film. They are giving their mind, their soul and their heart. అది నాకు చాలా కనెక్ట్ అయ్యింది. సో ఐ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ద ప్రొడ్యూసర్ and the actor who has done
really a very, very hard work. He came with lot of passion and lot of love for cinema, both the director and the producer too. So it is our moral responsibility to give ourselves to them, and we have done that. The remaining is left to you all. I wish, and my really blessings to these children, and my very best wishes to the director and the producer come actor. My blessings to you, my children. I am really happy and touched. Very beautiful souls you brought under one roof, and we are really lucky to have you. And thank you to everybody here. Thanks for your love, affection, the same reaction, and the warm welcome. And one more thing, Akanksha is definitely a Telugu girl. ఆకాంక్షను చూసిన వెంటనే నాకు బాపు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే బాపు గారి బొమ్మలాగా ఉందన్నమాట మా ఆకాంక్ష. అంత చక్కగా ఉంది. సో టు అదర్ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరిక మరో గుర్తుండిపోయే పాత్రకి జీవం పోస్తూ మన ముందుకు వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఏమండి, ఆడ బొందలే వీళ్ళు ఏమనుకుంటారు కానీ ఈ అదృష్టం నా ఒక్కడికేనా, లేకపోతే ఇంకెవరన్నా యాక్టర్కి ఉందా? ఇగో మా వాళ్ళు, ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను, మీడియా సోదరులే నాకు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం. వీళ్ళందరూ తమ్ముళ్ళు, సరే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ అయితే అన్నయ్య, ఇక ప్రేమలు. అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం. షష్ఠి పూర్తి. ఈ అదృష్టం నా ఒక్కడికేనా, ఇంకెవడన్నా యాక్టర్కి ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని 100 సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా, ఈ అదృష్టం నా ఒక్కడిదే. ఓ అదృష్టం ఏంటని అంటావా? వయసుకు తగినట్టు క్యారెక్టర్లు. రాజేంద్ర ప్రసాద్కి షష్ఠి పూర్తి. నవ్వుతారేంటే? షష్ఠి పూర్తి అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నా. ఎవడన్నా నాకు 60 అనుకుంటారని షష్ఠి పూర్తి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర. చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా. భగవంతుడు ఏం చేశాడు? ఏడిసావులేరా నీకు షష్ఠి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అని అంటే, ఇది సినిమా కాదు, జీవితం. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని, మనకి అందరూ కొంచెం నంది అవార్డులు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావు అని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి, ఒక తెలుగు ఆయన అనేవాడు, ప్రసాద్ ఎట్లనో తెలుసునా, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు. ఆయనకి ఇష్టం అది విషయం, పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక నలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు, ఇందాక ఎవరో అన్నారు, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి, ఎదురిని మూడు పక్కన పెళ్ళాం,
ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు. ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా అయితే మీ కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని. అదేంటండి అని అన్నారు. ఫ్యామిలీలు కదండి వస్తాయి, ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10 టికెట్లు 12 టికెట్లు ఏరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు, 10 టికెట్లు 12 టికెట్లు కట్ అవ్వాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్ఠి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని లవ్తో, ప్రేమతో. ఏంటి అని అంటే ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? ఏమండి ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఇటురావే రా, నీ సంగతి ఉందిరా ఇటురా. కాదు, మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? మీ అమ్మ ఇదే పెచ్చవా ఉంది. మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? వెళ్ళు, నువ్వు అసలు సరిగ్గా లేదు, దెబ్బేసే అయిపోయింది. ఇది నన్ను చూసి ఎక్సైట్మెంట్ దీనికి. పాపం వీళ్ళందరూ నాకు బేసిక్గా ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వెలిగింది దానికి, ఇప్పుడు వెలిగింది. సో ఎవరికి జీవితంలో మనం సరే హలో మనకి అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులం మనం అందరం. మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళకి పెళ్ళి అయితేనే కదా మనం పుట్టేది. ఆ విధంగా పెళ్ళి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్ళి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి ఒక్కటే. అవును కదా, అవును కదా. అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో. అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కథ విన్న తర్వాత ఇంకా పెరిగింది, అది వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరు ఉన్నారన్నారు ఇందాక, ఎవరు భలే చెప్పారు. ఒకడు ప్రొడ్యూసరు, ఒకడు హీరో, ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. మా రూపేష్ గారు టూ డ్యూయల్ రోలు. నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐ లైక్ హిమ్. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్బి చౌదరి గారి కజిను, అంతే కదా, యువర్ కజిన్ ఆఫ్ ఆర్బి చౌదరి గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి కజిను. సో అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇందాక నుంచి అందరూ చెప్పారు, విన్నారు మీరు, ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి, ఆర్ట్ డైరెక్టర్స్లో పద్మశ్రీ వచ్చిన చాలా, అతను ఒక్కడే అనుకుంటా ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ గురించి ఇంక నేను చెప్పాలి అని అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకనంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే, ఇవాళ మరీ ఎలా తయారైంది అంటే, ఒకప్పుడు ఎవరన్నా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాళ్ళు. అదేంటో అట్లా భగవద్గీత పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడం ఒక్కటై రావడం నడుమయ్యి నాటకం విధిరాత రాసి పారేశాడు. ఆ పాట ఇప్పుడు వేస్తున్నారు. అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతనేమీ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమీ కాదు, చిన్న కుర్రాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడు. ఇంకా ఆ పాట రాసినప్పుడు అని అవలా చాలా రోజులు, ఎన్ని రోజులు అయింది, 20 సంవత్సరాలు అయిందట. నువ్వు ఇప్పుడే 20 ఏళ్ళలో ఉన్నావు, అప్పుడెలా నిజంగా నువ్వే రాసావా అనిపించే అంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, నన్ను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురు సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి, ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా భలే దొరికింది.
ఇప్పుడు ఒక్కొక్కసారి అండి అనేక సినిమాలు మనం చెప్పవలసి వస్తుంది. ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదు అని చెప్పాలి. షష్ఠి పూర్తి అనగానే మీకు అర్థమైపోయింది, పెద్దగా ఎక్కువ చెప్పక్కల, తెలిసిపోతుంది మీకు. సో యాక్ట్ చేసిన వాళ్ళు మామూలుగా యాక్ట్ చేసిన వాళ్ళు కాదు. ఈ పిల్ల నాతో యాక్ట్ చేసింది బెంచ్లో కూతురుగా. బెంచి ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు. అది మన నాగబాబు కూతురు తీసింది మాతో. అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు రాను రాను అవే ఎక్కువ అవుతాయిలేండి. ఏది ఏదో సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒకటి రన్ అవుతుంది. జోక్ ఏంటంటే హరికథ మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పనా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారంట వాళ్ళు. తెలుసా నీకు అది? నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారట. కొట్టవచ్చు చెప్పట్లేదు, ఎవరో కొట్టబోయాడు. ఎందుకు అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రైమ్ టైమా ఇది డిజ్నీ హాట్స్టార్. డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు కొనేసుకునేది అంటే మంచిదే, అదొక ప్లాట్ఫాము. అందులో కూడా నన్ను బాగానే చూస్తున్నారు, అందుకని అది పక్కన పెడదాం. అయితే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, ఒరే సంటి ఇలా రారా, ఇలా రారా. నాకు వీళ్ళందరితో ఎంత చనువు ఉంటుంది అని అంటే ఆనాటి బ్రహ్మానందం దగ్గర నుంచి కూడా ఈనాడు చంటి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే, ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి కాదు, ఓవర్ యాక్షన్. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో మీరు ఈటీవీ అందులో చూస్తుంటారు కదా, వాటిల్లో ఏంటయ్యా అంటే ఫైనల్గా నా మీద ఉన్న గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒక్కసారి నా చేత ఓకే చేయించుకుంటారు. అది ప్రేమ, నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. అంటే లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి 2.6 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా, అందుకని టూ మచ్. అందుకని టూ మచ్ చేస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇదిగో రూపేష్ లాంటి వాళ్ళు సినిమాలు టేస్ట్గా తీస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు నా మీద కథలు రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తున్నాం. అది ఎనీవే లవ్లీ. వీళ్ళందరితో వర్క్ చేయటం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేను నేను. అది అంటే రూపేష్ని కూడా హీరోగా ఎందుకు కాదు అన్నాను అంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతుండేవాళ్ళు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు. చాలా సంతోషం. అర్థమైంది. అర్చన పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన ఎంకమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా ఏంటి, ఆ షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవ్వటం ఏంటి, అది థియేటర్ను ఊపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకటం ఏంటి. ఆ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేడండి, దండేసి దండం పెట్టేవాళ్ళు. సరదాగంటున్నా లేడీస్ టైలర్ సినిమాలో ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్స్, అప్పటికే ఏమన్నా అని వంశీ నన్ను భయపెట్టేవాడు. నన్ను భయపెడతావేంట, ఆవిడ బాగా యాక్ట్ చేస్తే నువ్వు యాక్ట్ చేయించుకో, నేను కూడా చేస్తాను అనేవాడిని. హ్యాక్ ఏమండి అర్చన అనేవాడు, భయపెట్టేవాడు. అందరూ భయపెట్టాడని మనం కూడా సుజాత మై మర జాత తుమారా చుట్టూ పిరి జాత, అది నా తలరాత, హమ్ పడా తుమారి తొడ, హమ్ బచ్చా బట్టల సత్యంలు వచ్చా, ఇలా చెప్పేసాం. అప్పట్లో ఏదో సరిపోయింది. మరి ఈనాడు నిజంగానే నాకు ఎంత ఫుల్గా, అమ్మాయి నువ్వు చెప్పటమని కాదే, నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను. నిజంగానే షష్ఠి పూర్తి సినిమా ఒక ఫుల్నెస్ ఇచ్చింది నాకు. ఎందుకు ఇచ్చింది అని అంటే, అన్ని సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన మేమిద్దరం ఈవేళ వాళ్ళు ఆలోచించటం, వాళ్ళు ట్రై చేయటం, తీసుకురావటం, ఇదంతా ఈ పవన్కి రూపేష్ గోల మనకు సంబంధించింది కాదు. అది నాకు ఊరితే చెప్తుండేవాడు, సార్ అర్చన ఏమయ్యా అర్చన ఓకే అయిందా లేదా అంటుండేవాడు. నేను నువ్వెందుకు 24 గంటలు అర్చన అని చెప్పడం. ఎప్పుడో లేడీస్ టైలర్లో యాక్ట్ చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది హరి సురేష్, మళ్ళీ ఎప్పుడు చూడలేదు మధ్యలో. నేను కలుసుకోవాలి, ఏమ్మాయి మనం ఎప్పుడైనా కలుసుకున్నాం మధ్యలో, కనీసం హలో మధ్యలో కలుసుకోవటం కూడా లేదండి.
స్టిల్ ఎంత సంతోషం చూడండి, ఎంత ఆనందం చూడండి. మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు. నిజంగానే ఒక ఇద్దరికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉండటం అనేది ఒక అదృష్టం కలిసి వచ్చిన విషయం. సరే, మంచి క్యారెక్టరు యాక్టర్గా నేను ప్రూవ్డ్, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు అనేవాడు మాట సరదాగా, రాజా బాగా యాక్ట్ చేశాడా, హిట్లర్ అప్పుడు అన్నాడు రాజా బాగా యాక్ట్ చేశాడు, ఎవరి కోసం చేస్తాడు, చెయ్యిపోతే తిట్టాలి కానీ అని వెళ్ళిపోయాడు. అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకటం అదృష్టం, క్యారెక్టర్లు దొరకటం అదృష్టం. ఇంకా సరదాగా ఒక మాట చెప్పాలి అంటే, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి షష్ఠి పూర్తి ఎవడగరా అని అంట. సార్ మన రాజేంద్ర ప్రసాద్ గారు వాడా అన్నాడు. వీళ్ళకి షాకు, వాడంటాడేంటి ఈయనని. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూడగానే ఉరే అన్నాడు, నన్ను వంశీని ఇద్దరిని ఉరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ అంటే ఆయనకు అంత నచ్చి సొంతం చేసేసుకోడు. ఇప్పుడు ఒరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం, ఒరే అని ఎవరిని అంటాం గబుక్కుని. మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఒరే అని అంటాం. ఆయన వాడా అన్నాడంట. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి, క్యారెక్టర్స్ అద్భుతంగా, మంచి కథ. షష్టిపూర్తి అనగానే మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే కనుక, మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంప్రదాయాలని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. అందులో నేనే పనిచేయటం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా థియేటర్లో చూసి, ఫ్యామిలీతో సహా చూసి, మనవరాళ్ళు, చిన్నపిల్లల్ని అందరితో సహా, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి, మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము, ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోల మిస్ అవ్వదు, మన గోలే, మన గోల లేకపోతే ఎట్టాగా, లేడీ టైలర్లోనే గోల, ఈ వాళ్ళకి అదే గోల. సో ఒక గోల చేస్తూనే మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా, సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి, మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి, థియేటర్లలో చూసి, మీరందరూ కూడా మన ఇళ్లల్లో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షష్ఠి పూర్తి ద్వారా మీ అందరినీ తెరపైన చూసే అదృష్టం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పుడు మీడియా ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే సమయం వచ్చింది. చైర్స్ తీసుకురండి. రాజేంద్ర ప్రసాద్ గారిని, అర్చన మ్యామ్ అండ్ డైరెక్టర్ గారు రూపేష్ గారు మీరందరూ స్టేజ్ పైనే ఉండండి. అండ్ చైతన్య ప్రసాద్ గారు, ఆకాంక్ష టు ప్లీజ్ స్టే బ్యాక్. చంటి గారు, అనిల్ గారు అండ్ రామ్ గారు, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ ఎంజాయ్ దిస్ ఇంటరాక్షన్ విత్ మీడియా. సో చైర్స్ తీసుకొచ్చేయండి స్టేజ్ పైకి ప్లీజ్. ఎస్, షష్ఠి పూర్తి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ లెజెండ్స్తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా గ్లిమ్స్ మనం ఇందాకే చూడడం జరిగింది. సో మనకి టీం అందరూ ఇప్పుడు స్టేజ్ పైనే ఉంటారు కాబట్టి మీడియా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎలాంటి ఇంట్రాక్షన్ తీసుకొస్తారో చూద్దాము. సో మ్యామ్ ప్లీజ్ కూర్చోండి.
requesting all the gentlemen on stage to please have your seats. Sir. Yeah. సురేష్, నువ్వు అడగటం నేను చెప్పటం ఎంతకాలం అయింది? నమస్కారం. నమస్కారం. రియల్గా షష్ఠిపూర్తి చేసుకోవడానికి తప్పించుకున్న మీరు ఈ షష్ఠిపూర్తి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే? ఏమో కథే కథ. ఇప్పుడు మన జీవితాల్లో నీకు ఇందాక అనుకున్న పాయింటే, ఇది మస్ట్గా రాయండి ఎట్టి పరిస్థితుల్లోనూ. నిజ జీవితంలో మనం పిల్లలు, మనకి పుట్టే పిల్లలు మన పెళ్ళి చూసే అవకాశం లేదు. సో తల్లిదండ్రి పెళ్ళి చూడాలని ముచ్చట పడితే ఏమవుతుంది అని ఒకసారి ఒక సరదాగా ఆలోచిస్తే, మళ్ళీ వాళ్ళు చూడగలిగిన పెళ్ళి కేవలం షష్ఠిపూర్తి మాత్రమే. ఆ షష్ఠిపూర్తిని ఎలా చేయాలి, ఏ స్టేజ్లో చేయాలి, ఆ తల్లిదండ్రులను ఎలా చూడాలి, వాళ్ళ పెళ్లి చేయడానికి ఎలా చూడాలి అనే వాల్యూసే మనం ఈ సినిమాలో చెప్తాం. లేడీస్ టైలర్ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా డైలీ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుని ఫుల్ పేజ్ చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ అంత హిట్ అయిన కాంబినేషన్ మీ ఇద్దరిది, మీదే అర్చన గారిది. అయితే మళ్ళీ ఎందుకు మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు అంటే? నువ్వు ప్రొడ్యూసర్వే కదా, నిన్ను అడగాలి, మమ్మల్ని అడిగితే అలాగే. ఎందుకో నిజంగానే మేము అలాగే అనుకున్నాం. మొన్న ఎవడో కలిసినప్పుడు ఏంటని మనం ఎందుకు కలుసుకోలేంటి. ఎప్పుడూ కూడా సినిమాలో కలుసుకోవటం అనేది కానీ కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి కథలను బట్టే ఇవాళ ఈ వాల్యూ ఆఫ్ కథ వచ్చింది అని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. ఆయన చెప్పిన విషయమే, కథే, ఇలాంటి కథ. అంతేకాదు క్యారెక్టర్స్ ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అయితే అట్రాక్ట్ చేశారో, హీఈస్ ది మోస్ట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ హీరో కూడా అయ్యారు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నప్పుడు నేను కొంచెం ప్యారలల్ సినిమాలోకి వెళ్ళాను, ఇఫ్ ఐ యామ్ రైట్ కదండి. ఐ యామ్ ఇన్ టు ప్యారలల్ సినిమా. సో మేమిద్దరం అనేటప్పటికీ అక్కడ మరొకరిని మనం గుర్తు చేసుకోవాలి. మా ఇద్దరిని పెట్టుకొని ఆయన జోనర్లో ఆయన తీశారు వంశీ గారు. ఆ జోనర్కి మేమిద్దరం సూట్ అయ్యాము. ఆయనకి చాలా సీరియస్ కమిటెడ్ ఆర్టిస్టులు కావాలి, ఎట్ ద సేమ్ టైం ఆయన స్క్రిప్ట్కి ఫిట్ అవ్వాలి. అలా మేమిద్దరం ఆయనకి కరెక్ట్గా కుదిరాము. అప్పుడు మళ్ళీ అలాంటిది ఒకటి ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరికి రాలేదు. అలా వస్తే మేమిద్దరం చేసేవాళ్ళం. అంటే యాక్చువల్గా తను ఆ తర్వాత ప్యారలల్ సినిమా ఉంది, దాని అర్థం ఏంటంటే దాసి, దానికి అవార్డు కూడా వచ్చింది. వీడు, సంధ్యారాగం, ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం. అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్ మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను, అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో. అది యాక్చువల్గా అదే కమర్షియల్, బాగా ఆడితేనే కమర్షియల్ కదా. 38 సంవత్సరాలు సినిమా వచ్చి 38 ఇయర్స్. అవును, 38 ఇయర్స్, 38 సంవత్సరాలు లేడీస్ టైలర్ వచ్చి. కానీ అదృష్టం ఏంటా అంటే పెద్దగా షేపులు మారలా ఇద్దరు. ఒకవేళ అయితే ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. బట్టలు కొట్టింది మీరు కదా. కొట్టిందండి దెబ్బ, వేసింది వేసింది ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర. ఇంతే గోల, అయ్య బాబోయ్ గోల గోలండి బాబోయ్. చాలా సంతోషం. నేను 2 బ్లౌజులే కదా నిన్ను కుట్టమన్నాను, నువ్వెందుకు 3వ 4వ తెచ్చావు, షేపులు బాగున్నాయి నేను కుట్టానండి అని అంటారు. గుర్తుందిగా, ఇదేంటి నిన్నెందుకు కుట్టావు, నేను కుట్టమనలేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట. అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున. 100% సక్సెస్ఫుల్ చేసాం. ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది, నేను వేరే రూట్లో వచ్చాను. అర్చన గారు,
నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే, రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోర్ బజార్ అదే సినిమాలు చేశారు అంతే, ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే? ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే, దానికి ఆయన సమాధానం చెప్పారు, నేను సమాధానం చెప్పాను. 5 సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను, అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను. క్యారెక్టర్సు, స్క్రిప్టు, అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి. చెప్పే కథ ఒకటి, ఇది ఆ కథలో కదా, ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది వేరే కథగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే, 100 సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు 10 సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఇది కూడా జరుగుతుంది. సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను. ఇప్పుడు షష్ఠి పూర్తిలో మా స్పేస్ మాకుంది, ఆ స్పేస్ కావాలి కదా. అంతేకాకుండా 300 సినిమాలు చేసినా 400 సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది 4 సినిమాలు నచ్చుతాయి, లేకపోతే 3 సినిమాలు నచ్చుతాయి. నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, దాసి ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడును. అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెజర్ టు మీ. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, నా పేరు వెంకట్, 10TV సార్. హాయ్. మీ ఏజ్ ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డ్యూయట్స్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ షష్ఠి పూర్తి దాకా వెళ్ళిపోయారు, ఎందుకు సార్? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించినంతవరకు మనకొచ్చే అవకాశాలండి. నేను ఎప్పుడూ ఏం నమ్ముతానంటే, మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ నాటికి ఎవరికైనా చూపించండి ఆ 2 సినిమాలు, వాడెవడో వీడెవడో అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి. ఈరోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది, బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విను నాకు హీ హాజ్ బికమ్ ఎ వెరీ క్లోజ్ టు మీ, ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని, ఒక టిపికల్ క్యారెక్టర్. సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే, ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు, నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఇవాళున్న ఈ జనరేషన్ డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళు రాసేవి నా మీద నేను చేయాల్సి వస్తాను. అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి, హీరో స్థాయికే ఉంది కదా, కానీ అంటే అందరూ హీరోలు అవుతున్నారు, మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు? అందరూ ఇలాగైతే ఈ చేసేవాళ్ళు ఎవరు? అందరూ అవే చేస్తే ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు, నన్ను గుర్తుపట్టినందుకు. ఎందుకనంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్, టు బీ వెరీ ఫ్రాంక్. నేను ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు మీరు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ప్రేమ, నాన్నకు ప్రేమతో, F2, ఏదో ఓ బేబీ, ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? తమిళ్ హీరో సూర్య అని, తమిళ్ హీరో సూర్య అతను డైరెక్టర్. సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓ బేబీ సినిమా చూసి. సో ఓ బేబీ సినిమా అలాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా ఉద్దేశం. అంటే మీ బట్టి వాళ్ళు మీలాగే మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు, ఏంటన్నా క్యారెక్టర్లు, అసలు నువ్వే హీరో అని. నాయన నీ ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో. ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి, ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం. ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్గా పోయింది, అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది, దాని గురించి ఏంటి సార్? అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు,
అంకుల్ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నారా బాబు అన్న. అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం. నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవడికో పాపం ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, మీరేమనుకోవద్దు, ప్రధాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంటే ఒకళ్ళని గట్టిగా పట్టుకుని అడిగాను నేను. బాగా చనువు ఉన్నా, ఇది మా సురేష్ లాగే చనువు ఉన్నామని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసావు అని అంటే, అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే, పర్టికులర్గా మన కేసు సంగతి. మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, అని ఎదవని నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి. ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాట పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. చెప్తే తను నవ్వేశాడు, అల్లు అర్జున్ కానీ ఆడెవడో రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు, తొక్కేశారు. అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీయా కాదు కదా. పుష్పలో వాడు దొంగే కదా, పైగా ఎర్రచందనం దొంగ, మరీ దొంగ, అది మామూలు దొంగ, అది ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారేంటి. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, సార్ గ్లిమ్స్ చాలా బాగుంది సార్, చాలా ఎమోషనల్గా ఉంది సార్. ప్రతి పెద్దవాళ్ళ జీవితంలో జరిగేదే మా జనరేషన్ కూడా తెలియాల్సిన అంశం. చాలా బాగుంది గ్లిమ్స్ సార్. షష్ఠపూర్తి ఇది చాలాసార్లు చాలా సినిమాల్లో వస్తున్న కాన్సెప్టే. రీసెంట్గా శతమానం భవతిలో కూడా షష్ఠపూర్తి గురించే సినిమా మొత్తం ఉంటుంది. ఇట్లా షష్ఠపూర్తి గురించి చాలా సినిమాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంతా చూస్తూ వస్తున్నాం ఇప్పుడు వరకు కూడా. మళ్ళీ కొత్తగా ఏ ఎమోషన్ చూపిస్తారంటే, షష్ఠపూర్తి అంటే 60 ఏళ్ళు దాటిన వారికి పెళ్లి చేయటం అనేది మాకు తెలిసింది. ఏముంటుంది కొత్తగా, అన్నీ తెలుసు కదా మాకు, ఏ ఎమోషన్ చూపిస్తారు? మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ప్రేమ ఒక అబ్బాయి గోల, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవటం కదా ప్రేమ అంటే. మరి ఇన్ని వేల సినిమాలు ఎందుకు వచ్చినాయి? అలాగే షష్ఠపూర్తి యాంగిల్ వేరే. ఏ యాంగిల్లో తీసుకున్నామో సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. షష్ఠపూర్తి మీరు చెప్పినట్టు అన్ని షష్ఠపూర్తిలో ఉంటాయి. 60వ సంవత్సరం దాటితే షష్ఠపూర్తి చేసుకోవటం అనేది మన ఇళ్లలో ఉన్న మనకున్నటువంటి సంప్రదాయం. అది షష్ఠపూర్తి. కానీ ఈ షష్ఠపూర్తి ఏమి షష్ఠపూర్తి, అదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం రేపు చూడవలసిన సబ్జెక్ట్లో అదే. ఏమిటి వీళ్ళిద్దరికి షష్ఠపూర్తి ఇంత ఇంట్రెస్టింగ్గా ఆ కొడుకు అనేవాడు ఎందుకు షష్ఠపూర్తి మీద అంత ఖచ్చితంగా ఉన్నాడు, అది మీరు సినిమా చూడవలసింది. నేను చెప్పేది తెలుసుకుని మొత్తం కథ చెప్పాల్సి వస్తుంది. రూపేష్ గారు సార్, ఒక యంగ్ ప్రొడ్యూసర్గా అంటే యూత్ని టార్గెట్ చేసే సినిమాలు చేయకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఒక మెసేజ్ ఇచ్చే సినిమా చేయాలనే ప్రయత్నం వెనక ఏంటి కారణం? మీకు ఈ సినిమా యూత్ని అట్రాక్ట్ చేయదని మీరు అనుకుంటున్నారండి? అంటే జనరల్గా ఇప్పుడంతా యానిమల్ మార్కో ఇట్లాంటి సీన్ కనిపిస్తే ఒక టన్నులో కొద్ది రక్తం కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా తీయడానికి కనుక కారణం ఏంటండి? డెఫినెట్లీ ఫస్ట్ కదే అండి.
బట్ యూత్కి అట్రాక్ట్ చేయదు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ మీరు జస్ట్ టైటిల్ పట్టుకొని అనుకుంటున్నారు తప్ప అలాంటిది ఏం లేదు. సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. యూత్ అట్రాక్ట్ అవుతారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు అందరూ పెద్దవాళ్ళు, ఒక్క పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనే సినిమా కాదండి, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫిల్మ్ ఇది. అయితే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీయడమే ఈ రోజుల్లో చాలా కష్టం. దాంతోపాటు మీరు డబల్ యాక్షన్ యాక్టర్గాను ప్రొడ్యూసర్గాను 2 బాధ్యతలు నిర్వహించడం వెనుక రీజన్ ఏంటండి? ఏం రీజన్ కాదండి, మెయిన్ కథే. ఇప్పుడు కథ అంత బాగున్నప్పుడు ఈ కథ ఎవరో సార్ నాకు కథ చెప్పినప్పుడు కూడా వేరే ప్రొడ్యూసర్స్ ఉన్నారని చెప్పారు డైరెక్టర్ గారు. సో నేను ఎందుకు లేదు, నేను చేస్తాను ప్రొడక్షన్ కూడా, యాక్ట్ నేను చేస్తాను, మీకు ఓకేనా అంటే తప్పకుండా ఓకే సార్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పచ్చా? చెప్పండి సార్. మీరు అనుకుంటున్నారు యూత్ అంటే బకెట్లు రక్తం రావటం, నరికేసుకోవటాలు, పొడిచేసుకోవటాలు, చంపేసుకోవటాలు అనుకుంటున్నారు. సారీ సార్, ఇలాంటివి కూడా నచ్చిన యూత్ ఉన్నారు. ఎవరికైతే ఇలాంటి ఫ్యామిలీ మ్యాన్గా ఉండాలని, మన సంస్కృతి సంప్రదాయాలు, మన తల్లిదండ్రులు మనం బాగా చూడాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం తీసిన సినిమా అండి. రూపేష్కి ఇక్కడ మాకు నచ్చిన, అంటే మా అందరికీ రూపేష్ నచ్చడానికి కూడా కారణం ఏంటంటే అతనికి ఈ కథ నచ్చటం. ఇలాంటి కథని మనం విత్ వాల్యూస్ మనం తీయాలి అని అనుకోవటం, అందువల్ల రూపేష్ మీద మాకు గౌరవం పెరిగింది. సో నేనేమంటానంటే, మీరు అడిగిన అద్భుతమైన చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్. ఎందుకనంటే ఇవాళ యూత్కి కావాల్సినది, మీరు అన్ని కేజీఎఫ్లు ఉండవు కదా, అన్నిటికీ కేజీఎఫ్లే ఉంటే ఇక రక్తం, మీరు అన్నట్టు బకెట్లు రక్తం తప్పితే ఇంకేం ఉండదు. అలా కాకుండా మన వాల్యూస్ను కూడా అదే డిఫరెంట్ ఫిలిమ్స్ అదృష్టం అదేనండి. ఇప్పుడు కేవలం ఇందాక మావాడు అడిగినట్టు ఇంకా ఇప్పటికి మీరు హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా, మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్లు ఎందుకు వేస్తున్నారు అని అంటే, ఈ క్యారెక్టర్లు వేయటానికి మరి నేను ఉండాలి కదా, ఇలాంటి సినిమాలు తీయాలి కదా, ఇలాంటి సినిమాలకు కూడా వాల్యూ ఉంది కదా. చిన్నది అప్రస్తుతమైన ఒక్కటి చెప్పేస్తాను నేను. చైతన్య, ఆ నలుగురు సినిమా మీకు తెలుసా? తెలుసండి. ఆ నలుగురు సినిమా మీరు చూసారా? చూసానండి. ఆ సినిమా ఫస్ట్ వారం, రిలీజ్ అయిన వారం అట్టర్ ఫ్లాప్ అండి. ఆ విషయం మీకు తెలుసా? తెలుసండి. మన వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు. స్లోగా పికప్ అయింది. అంటే చిన్న సరదాగా ఒక ఇన్సిడెంట్ చెప్పేస్తా. అట్టర్ ఫ్లాప్ అయితే ప్రొడ్యూసరు మన చంద్ర సిద్ధార్థ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి, అన్నయ్య ఏంటన్నయ్య వైజాగ్లో తీశారు, నెల్లూరులో తీశారు, ఇలా మొత్తం లిస్ట్ చెప్పుకుంటూ వస్తే, అయితే ప్రెస్ మీట్ పెట్టండి అని నాకు క్లోజ్ ఉన్న, అప్పుడు మీరు లేరు అనుకుంటా, బట్ నాకు క్లోజ్ ఉన్న వీళ్ళందరినీ పెట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సినిమా మీరు చూడరని అర్థమైపోయింది, నేను ఇంకెప్పుడు జీవితంలో మంచి సినిమా చేయను అనగానే, ప్రభు ఐడియా ఉంది కదా, నక్సలైట్, సారీ ఆయన నక్సలైట్ అని పిలుస్తుంటాడు తమ్ముడే నాకు. ప్రభు లేచి ఏంటన్నయ్య అన్నాడు. ఏంటి ప్రభు అన్న? ఏంటన్నయ్య బయట పోస్టర్ చూసాం, ఇలా ఎంత సీరియస్గా నువ్వు ఉంటే థియేటర్లోకి ఎలా వస్తావన్నయ్య అన్నాడు. ఏమీ అని అన్నా. ఏమీ అని అంటే, సినిమా చాలా సీరియస్ ఏమోనని భయపడి లోపలికి వెళ్ళలేదు అన్నాడు. ఒరే పిచ్చోడా, నేను ప్రశ్న అడుగుతాను, మరి నువ్వు సమాధానం చెప్తావన్నా. అడుగు అన్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటావు ఎప్పుడైనా చూసావా అన్నా. ఊరికానే ఎవరివాడు చచ్చిపోతే ఎలా చూస్తావు అన్నాడు. ఎందుకు నవ్వావు ఇప్పుడన్నా? మరి చచ్చిపోయిన తర్వాత చూడటం ఏంటి అన్నాడు. పిచ్చోడు, ఆ సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతురా, ఆ తర్వాతే అసలు సినిమా. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావని అంత కామెడీ అని అన్నా. అవునా, అయ్యో ఈ విషయం తెలియలేదు అని అన్నాడు. 100 days ఫంక్షను సీనారాయణ రెడ్డి గారు అందరూ 100 days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరుగుతుంటే వచ్చి ఇది గుర్తు చేశాడు నాకు. అన్నయ్య నువ్వు అన్నావు గుర్తుందో లేదో, ఇది నెక్స్ట్ వీక్ నుంచి పికప్ అయింది, మామూలుగా పికప్ అవ్వలేదు, ఇదిగో ఇవాళ మీరు 100 days ఫంక్షన్ చేస్తున్నారు అన్నాడు. అలాగా కొన్ని జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను, చూశాను, ఇన్వాల్వ్ అయ్యాను, అనుభవించాను, ఇవాళకి చేస్తున్నాను.
సో మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకో క్వశ్చన్ సార్, మీరు ప్రధాని పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ మీరు ప్రధాని నుంచి పామర్ల వరకు రంజింపజేశారు. అలాంటి గొప్ప నటుడికి పద్మ అవార్డు రాకపోవడానికి కారణమేంటి? ఏమోనండి, ఇదెంత రాజకీయమేమో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఒక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మనం మర్చిపోదాం. ఎందుకనంటే నాకు వాటి మీద పెద్దగా అంటే ఒకవేళ నేను ఫాలో అయ్యి ఇది వీళ్ళందరిని బట్టి తన్ని అక్కడికి పంపించి ఏం చేయలేదేమో. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా మొన్న వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా పద్మ ఇచ్చారు. అదే మనకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వుతావండి, ఏం టాలెంట్ అనుకుంటున్నావు? నేను టాలెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంగా, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నాను. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్న. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, నువ్వు ఎప్పుడు ట్రై చేయ కదండి. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ, నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో అది దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా ప్రతి ఏటా అవార్డ్స్ ప్రకటించినప్పుడు? నేను బాధపడున్నట్టయితే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా, దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. నేను పెద్ద సీరియస్గా కూడా తీసుకోలే. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్ళాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్, లేడీస్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో పేరు కాబోతున్నారనే విషయం చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారి ఫీలింగ్ ఏంటి? ముందు మీ ప్రశ్నలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అందులో చాలా ఒక సీరియస్నెస్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉన్నాయి మీ ప్రశ్నల్లో. మీ ప్రశ్నలన్నిటికీ చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ముందు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ, ఓకే, అండర్ ది సినిమా రూఫ్. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను ఒక విషయం మాత్రం చెప్పాలి ఇప్పుడు మీ ప్రశ్న కంటే ముందు. ఇండియన్ సినిమా హిస్టరీలో తప్పకుండా మన సౌత్ ఇండియన్ సినిమాకి కొన్ని పద్మశ్రీ అవార్డులు రావాల్సిందే, రావాలి, తప్పకుండా రావాలి. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆర్టిస్ట్కి ఆయన వద్దు అనుకున్నా సరే రావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఇండియన్ సినిమా హిస్టరీలో ఉండాలి కదా, మన తర్వాత కదా, తర్వాత జనరేషన్కి కదా. దాని ప్రోటోకాల్ ప్రకారం మన గవర్నమెంట్ వచ్చి ఒక సజెషన్కి తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్కి. అది అఫీషియల్గా జరగవలసినవి కొన్ని ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఎంతో పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్న ఒక ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి ఒక చిన్న స్కిట్ ఏదన్నా చేస్తే వాళ్ళ రెమ్యూనరేషన్ 100లోనో 1000లో మాత్రమే ఉంటుంది. మనం 1 lakh తీసుకున్నామంటే 150 రూపీస్, లేకపోతే 1500 రూపీస్, ఇలాగే ఉంటుంది. దేర్ ప్రోటోకాల్ ఇస్ దట్. సో అది సజెషన్లోకి అఫీషియల్గా మీరందరూ చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఒక సజెషన్లోకి తీసుకుని వెళ్ళి గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అది పెట్టాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఏ ఆలోచన లేకుండా, అసలు సెకండ్ థాట్ లేకుండా ఆయనకి, రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పకుండా పద్మశ్రీ అనౌన్స్ చేస్తారు.
మీకు కూడా నిరీక్షణ, దాసి ఇలాంటి సినిమా ఆయన్ని వదిలేయండి. ఇక కొంతమంది ఆర్టిస్ట్కి వాళ్ళు దే విల్ కీప్ ఆన్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ దేర్ జాబ్. దే ఆర్ సో కమిటెడ్. అది జరుగుతుంది. నేను చెప్పాలి, బికాజ్ ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ జ్యూరీస్. చాలా నేషనల్ అవార్డ్ కమిటీ జ్యూరీస్కి వెళ్ళాను, స్టేట్ అవార్డ్ కమిటీ జ్యూరీస్కి వెళ్ళాను, కాబట్టి ఇది నాకు కొంచెం తెలుసు. అందుకనే మీరందరూ కూడా చేయాలి. మీ అందరి యొక్క ఆల్ యువర్ హ్యాండ్ షుడ్ బి దేర్. ఓకే, మీరు అడిగిన ప్రశ్న చెప్పండి ఏంటి? చాలా కాలం తర్వాత సార్తో ఇట్ వాస్ ఎ రియలీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా 100 days దాటి ఆడిన సినిమా లేడీస్ టైలర్. ఆ టైంలోనే ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ హ్యాడ్, ద లవ్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద ప్యాషన్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద సెన్సిబిలిటీస్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, అండ్ హౌ సెన్సిటివ్ హీ ఈస్. అది చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ అయింది. ఒక నార్మల్ కామన్ హీరోయిన్ నేను అంతే ఆ సినిమాలో, కానీ చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది లేడీస్ టైలర్లో. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్. నేను ఇందాక చెప్పినట్టు నా ట్రాక్ కాస్త మారింది. అంతేకాకుండా నేను నా మైనస్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి అని తెలిసిన ఆర్టిస్ట్ని. నాకు మేకప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు మీ, బికాస్ మేకప్ ఎక్కువ వేసుకోలేను. కానీ కమర్షియల్ ఆర్టిస్ట్ మేకప్తోనే ఎగ్జిస్ట్ అవుతారు, అది తప్పులేదు కదా. సో వాట్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ డూ దట్. ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఐ షుడ్ బి రియలీ అవేర్ ఆఫ్ నేనేం చేస్తే బాగుంటుంది, నేనేం చేయకపోతే బాగుంటుంది అనే ఒక అవగాహనతోనే కదా చెయ్యాలి. అందుకనే నాకు ఏది సూట్ అవుతుందో అది మీరి ఏదో ఎప్పుడైనా ఒక రాంగ్ ఫిల్మ్స్ అనేవి పడుతూనే ఉన్నాయి. ఒకటి అనుకుని ఇంకొకటికి వెళ్ళడం, ఏదో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సినిమా కథ వినడం, ఇంకొక కథ చేయడం, ఆ కథలో కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బయటికి రావడం, ఏ ఇష్యూస్ లేకుండా, ఇలాంటివి జరిగాయి. కానీ విచ్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ బీ ఏబుల్ టు డూ దట్. ముందు నన్ను నేను ఇష్టపడాలి కదా. ఒక సినిమాలో నా క్లోజప్ నేను చూసిన వెంటనే, నేను యాక్ట్ చేసిన వెంటనే నన్ను నేను కన్విన్స్ అవ్వాలి కదా. మన మనసాక్షి అనేది ఒకటి ఉంది కదా. సో ఐఎమ్ విత్ ఆల్ మై కాన్షియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. నమస్తే. షష్ఠి పూర్తి గురించి రాజేంద్ర ప్రసాద్ గారు టైటిల్ గురించి బాగా చెప్పారు. అది తర్వాత ఎన్నో క్వశ్చన్లు అనుకున్నా కానీ దాంతో పోయినాయి, మొత్తానికి బాగా చెప్పారు. అయితే నేను ఇప్పుడు అర్చన గారిని ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు 38 ఏళ్ళ నాడు చూసిన రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పటికి ఏ మార్పులు ఉన్నాయో గ్రహించారా? అందులో ఆయన అప్పుడు చిలిపిదనం, కొంటిదనం, స్పాంటేనియస్ ఇవన్నీ గతంలో మీరు ఆయనలో నటనాపరంగా ఏదన్నా తేడాలు కానీ, ఆయన వ్యక్తిగతంలో మీరు ఏమి బేరీ చేసుకున్నారు ఆయనలో? ఈ అబ్బాయి ఉన్నాడే, ఈ డైరెక్టరు, ఈ పవన్ ప్రభ నాతో లంగావణి వేయించాడు. ఇక ఆయనతో ఒక మూడు చేంజ్ ఓవర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. 26, 46, 56, 60s కదండి, 3 జనరేషన్స్. సో ఎందుకో మేము మూడిటికిను కొంతవరకు ఆ లోపలికి వెళ్ళాము. అడిగింది కరెక్టే. అయితే ఆ లోపలికి వెళ్ళాము మేము. సరే, ఐ రియలీ డోంట్ నో, ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అమ్మా మీరు లంగావాణి వేసుకోవాలి అని అన్నాడు. నేను అన్నం తినడం మానేశాను. విపరీతమైన డైట్లో ఉన్నాను, నీరసం వచ్చేస్తుంది. తను షూటింగ్ పెట్టుకోడు కాస్త కొద్ది రోజుల పాటు. సో ఇలాంటివన్నీ జరిగాయి. ద థింగ్ ఈస్ we are fit actually, whether it is we are fit, we wanted to be fit. ఆ ఫిట్నెస్ అనేది ఒక ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అది కొంతవరకు రాజేంద్ర ప్రసాద్ గారు, నేను కూడా అది కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇద్దరం చూసుకుంటుంటే అనిపిస్తుంది. అది
సో మన మంజుషా వచ్చిన వెంటనే మా ఇద్దరికి బ్రహ్మాండమైన కాంప్లిమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూస్తున్నట్టు ఉంది అని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది కదా. సో దట్ రియాక్షన్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ స్పిరిట్ టు బోత్ ఆఫ్ అస్ అండ్ వీ మే బికమ్ మోర్ యంగ్ అండ్ మచ్ మోర్ యంగర్ ఆల్సో. పవన్ గారు, డైరెక్టర్ పవన్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడే అర్చన గారు అని నేను ఫస్ట్ షాక్ అయ్యి పవన్ని అడిగా, పవన్ ముందు అసలు ఆవిడ ఎలా ఉన్నారో చూడండి. ఎందుకంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే మగవాళ్ళం వేరు జనరల్గా. ఎప్పుడైతే లేడీస్ అనేటప్పటికి ఏజ్తో సహా మార్పులు బోల్డన్ని వచ్చేస్తూ ఉంటాయి ఒంట్లో. మరి ఆవిడ ఎలా ఉందంటే, భలే వాళ్ళు సార్, ఇది గూన్ సార్, లేటెస్ట్ ఆవిడ ఫోటో అని చూపించాడు. ఇంకా ఆలోచన ఎందుకు మనకి, ఎందుకనంటే పర్టికులర్గా మనకి ఈ సినిమాలో మనకి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తున్నాం. యంగ్ కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అది, మిడిల్ ఏజ్ కావాలి, ఈ షష్ఠపూర్తి కావాలి. 3 స్టేజెస్ మనం అనుకుంటున్నాం కదా. మరి ఆవిడకి చెప్పారా అంటే, పర్ఫెక్ట్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా, మాట్లాడడానికి వెళ్తున్నాం, మీకు చెప్పి వెళ్దామనంటే, వెళ్ళండి అయ్యా బాబు, ముందు వెళ్ళి మాట్లాడండి, చాలా గొప్ప కాంబినేషన్ కదా అది, గొప్ప సక్సెస్ఫుల్ కాంబినేషన్, పైగా వెళ్ళి మాట్లాడండి, ఆవిడతోటి మాట్లాడండి అంటే వెంటనే వెళ్ళేసి వచ్చి సార్ ఓకే సార్ అన్నాడు. సో నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే, ఆవిడ హెల్త్ ఎలా ఉంది, ఆవిడ ఆహార్యం ఎలా ఉంది అని అడిగాను అనమాట. నేను పర్ఫెక్ట్ ఫిట్, మమ్మల్ని చూస్తున్నారు కదా. సో మేము కొంచెం ఫిట్నెస్ దారులం కాబట్టి కొంచెం బాగానే మెయింటైన్ చేసాం. సినిమాలో కూడా యూ విల్ సీ దట్ చేంజెస్, 3 చేంజెస్ మీరు చూస్తారు, పర్టికులర్గా చేయించారు. డైరెక్టర్ పవన్ గారు, సార్ పోస్టర్ చూస్తుంటే శతమానం భవతి రెఫరెన్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ పోస్టర్ చూస్తుంటే. అవునండి, ఐ డోంట్ థింక్ సో సార్, బట్ థ్యాంక్ యూ. ఒక సక్సెస్ ఫిలింతో కంపేర్ చేశారు. డెఫినెట్లీ అండి, అంటే షష్ఠపూర్తి అన్నది మీరు ఇది టైటిల్ వేసినందుకు మీకు అలా అనిపించి ఉండొచ్చేమో, బట్ యాక్చువల్గా కొడుకు కోడలు అన్నది మీకు రివీల్ చేయలేదు నేను. మీరు ఇప్పుడు గ్లిమ్ చూసాక మీకు అది తెలిసి ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎమోషనల్ బాండెడ్ పోస్టర్ అండి. అది మీరు చూస్తే జాగ్రత్తగా. షష్ఠపూర్తి అన్నది రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. కానీ కొంతమంది చేయాలనుకున్నా సరే అందరికీ అది కుదరదండి. దానికి అదృష్టం ఉండాలి. మనం డబ్బులున్నా, సమయం ఉన్నా, మన తల్లిదండ్రుల గురించి మనకు తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఉంటేనే అది చేయగలం. సో దిస్ స్పీక్ మచ్ అబౌట్ ఇట్ అండి. షష్ఠపూర్తి అని టైటిల్ పెట్టారు కానీ ఇందులో 2 లవ్ స్టోరీలు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు లేదు, అదేనండి, ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో లవ్ స్టోరీ అని, మీరు పోస్టర్ చూసి అలా ఉందని మీరు అనుకున్నారు. అదే చెప్తున్నానండి మీకు. డెఫినెట్లీ అండి, ఇప్పుడు మన మదర్ ఫాదర్ లవ్ లేకపోతే మనం లేము. సో వాళ్ళ లవ్ నుంచే మనం వస్తాం. సో డెఫినెట్లీ అవర్ మదర్ ఫాదర్ విల్ హ్యావ్ ఎ లవ్ స్టోరీ. హోప్ మనకు తెలియకపోవచ్చు. అంటే వాళ్ళిద్దరిని ఎంగేజ్లో చూపించడానికి లేడీస్ టైలర్ రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? అబ్బే అస్సలు లేదండి. ఎందు గురించి అంటే లేడీస్ టైలర్ అన్నది ఒక ఏజ్తో జరిగే థింగ్ అండి. అది సార్ డెఫినెట్గా అండి. ఎస్ సార్. కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? రాజేంద్ర ప్రసాద్ తోటి చాలామంది హీరోయిన్లు చేశారు. వై అర్చన గారు అంటే ఏం చెప్తారు? అర్చన గారు మాత్రమే అంటే బేసిక్గా ఇప్పుడు ఈయన అడిగినట్టు వీ హ్యావ్ ఏ 4 స్టేజెస్ ఇన్ ద ఫిల్మ్ అండి. అంటే నేను 1940కి తీసుకెళ్ళాలి, మళ్ళీ 60కి తీసుకురావాలి, మళ్ళీ 80కి తీసుకెళ్ళాలి, 60కి తీసుకురావాలి. సో ఇన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా ఐ వాంట్ అన్ టాప్ పర్ఫార్మర్ ఇన్ ద ఫిలిం. బికాజ్ సార్ని ఆపోజిట్లో ఫేస్ చేయాలి అంటే అదర్ పర్సన్ ఆల్సో బీ లైక్ సేమ్. ఇందాక నేను మీకు అదే చెప్పాను, నా ఫస్ట్ థ్యాంక్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ నా ఫస్ట్ థ్యాంక్స్ అర్చన గారు అని. సెకండ్ అన్నది లేదండి, బికాజ్ వీళ్ళిద్దరు కపుల్ సినిమాలో. సో దట్ ఈక్వల్ బ్యాలెన్స్ షుడ్ బి దేర్. సో అది రాసుకున్నప్పుడే నేను చెప్పానండి,
సారీ ఐమ్ టెలింగ్ టు యూ. యా, రాస్తున్నప్పుడే చెప్పానండి నేను సార్కి, సార్ ఇలాగా మీ ఆపోజిట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సార్. సో అది ఫేస్ చేస్తూ మీరు నలిగిపోయే థింగ్స్ కొన్ని ఉంటాయి సార్ అన్నాను. దెన్ హీ సెడ్, పవన్, ఐ లవ్డ్ ఇట్, ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నారు. సో దట్స్ ద రీజన్ అర్చన మ్యామ్ ఈస్ హియర్. థ్యాంక్ యూ. హలో ఆకాంక్ష గారు, అండ్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. అంటే మళ్ళీ రావా, దేవదాస్ లాంటి మంచి సినిమాలు చేసిన తర్వాత, బట్ ఎక్కడో మీకు గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? ఎందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటంలో లేట్ అవుతుందా లేదా ఏంటి? Unfortunately, after Devdas, in Telugu, basic Telugu, I did not have any theatrical release, of course. But I won't say that I was away from Telugu film industry. I did Parampara, I did Meet Cute, I did Bench Life. We did Bench Life. And Hyderabad is home. So I was never away. I was back to back working in the field. But yes, of course, after a very long gap, now I am coming again in a theatrical release, which is Shashti Purti, and I'm really blessed. As I said that, you know, I'm very fortunate because I get such script to perform. It's a performance-based role, and I'm really thankful that I get this character. It is a powerful character, I would say. It is not a random heroine character, and I'm really very thankful to Pavan Garu that he has written such powerful female characters, either me or Archana Garu. So it's amazing to play such characters, and I'm really very thankful. Thank you. Hello. రూపేష్ సార్, కీరవాణి గారు పెట్టుకోవడం అంటే ఎవరైనా జనరల్గా ఒక ఆయన చేత మ్యూజిక్ పెట్టుకుంటారు, లేదంటే సాంగ్ పాడించుకుంటారు. మీరేంటి రచయితగా పెట్టుకోవడానికి ఎనీ రీజన్? అంటే దాని వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయండి. బట్ డెఫినెట్లీ నేను డైరెక్టర్ గారి చాయిస్ మాది. బట్ ఓవరాల్ కుదిరింది సిపి గారి వల్ల. మాకు ఆయన రాసిన కొన్ని సాంగ్స్ చాలా ఇష్టం అండి. బేసిక్గా నాకు డైరెక్టర్ గారు మేము పర్సనల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం, లిరిక్స్కి అయినా దేనికైనా. సో ఆయన కొన్ని పాటలు మాకు ఇష్టం, ఆ టచ్ మాకు అది కావాలని మేము అనుకున్నాం, అది జరిగిందండి. డైరెక్టర్ గారు పవన్ ప్రభాస్ అంటే ప్రభాస్ ఫ్యానా మీరు? కాదండి, పైన ఎపోస్ట్రోఫీ ఉందండి. అవునవును, అంటే మామూలుగా బేసికల్ ప్రభాస్ ఫ్యానా అని అడుగుతున్నా. ప్రభా అని పిలుస్తాం కదా జనరల్గా, ప్రభాస్ కూడా. థ్యాంక్ యూ అండి. మీరు ప్రభా అన్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీ ఉంటుంది, బికాజ్ ఇట్స్ మై మామ్స్ నేమ్. పవన్ కూడా ఉంది. పవన్ నా పేరండి. అదే పవన్ కళ్యాణ్ కూడా ఉంది, కలిసి వచ్చిన ఇద్దరు. దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ, బట్ నాట్ లైక్ దట్ సార్. యాక్చువల్లీ ప్రభా అన్నది మా మమ్మీ నేమ్ అండి అది. సో నేను దాని స్క్రీన్ నేమ్ యాడ్ చేశాను ఆ పేరు అండి. 1000 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా గారిని ఈ సినిమాకి చూస్ చేసుకోవడం సార్, అదే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలకి కొన్ని పేర్లు చాలా అవసరం సార్. మీరు ఒక సాగర్ సంగమం, ఒక స్వాతిముత్యం, ఒక స్వర్ణకమలం, ఇలాంటి ఫిలిమ్స్ చూసినప్పుడు మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి, ఎలాంటి పాటలు కావాలి, ఎలాంటి సాహిత్యం కావాలని మీరు అనుకుంటారు. నేను షష్టిపూర్తి రాసేటప్పుడు కూడా దట్స్ వాట్ మై ఫీల్ ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన సినిమాలు చాలా సినిమాలకు అవార్డులు కూడా బాగా వచ్చాయి. అలాగే ఇందాక శతమానం భవతి కూడా చాలా అవార్డులు వచ్చాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాకి మీరు ఉందా? సార్ డెఫినెట్గా సార్, బికాజ్ ఏ ఒక్క క్రాఫ్ట్లోని కూడా ఇది రాదేమో అన్న అనుమానం నాకు లేదండి. బికాజ్ తోట సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ సినిమా. సో తోటతరణి గారు దగ్గరికి వెళ్ళి నేను సేమ్ ఇలాగే మీరు అడిగిన క్వశ్చన్ లాంటి రాజా గారు లాంటి దానికి నేను వెళ్ళి అడిగాను ఆయన్ని, సార్ ఐ వాంట్ ఆర్ట్ షుడ్ బి లైక్ దిస్, ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్ అని. ఎట్ ద సేమ్ వే కమ్స్ టు ద లిరిక్స్, సిపి సార్ కానీ రెహమాన్ సార్ కానీ మా అదృష్టం కొద్ది కీరవాణి గారు కానీ, ఇన్ ఎనీ జోనర్ వీ విల్ డెఫినెట్లీ గెట్ 1 award సార్.
దట్స్ మై విష్, నా కోరిక. చైతన్య ప్రసాద్, మన ఆ నలుగురు సినిమాతోటి దాని తర్వాత ఎవరు చనిపోయినా ఆ పాటే పెట్టడం, టీవీల్లో కూడా ఎవరు చనిపోయినా ఆ పాటే పెట్టడం. సో ఈ షష్టిపూర్తి రిలీజ్ తర్వాత ఎవరు షష్టిపూర్తి చేసుకుని ఈ పాట పెట్టుకుంటారు అనుకుంటున్నారా? నేను నమ్ముతున్నానండి. పాట నచ్చినా నచ్చకపోయినా కూడా షష్టిపూర్తి మీద మనకు పాటలు లేవు. ఇది పూర్తిగా షష్టిపూర్తి పాట. షష్టిపూర్తి అంటే ఇందాక నుంచి మన అమ్మా నాన్నల పెళ్ళి చూడడం కాదు, యాక్చువల్గా ఇక్కడ పిల్లలే అమ్మా నాన్నలకి మళ్ళీ పెళ్లి చేయడం, అది బ్యూటిఫుల్. ఇది దానికి ఇళయరాజా గారు ఇచ్చిన అద్భుతమైన ట్యూను, దానికి నా మనసులోని ఆనందమే, ఆయనకి పాట రాస్తున్న ఆనందమే దీనికి పల్లవి అయిపోయింది. అది చక్కగా అతుక్కుపోయింది షష్టిపూర్తికి. ఎక్కడ షష్టిపూర్తి జరిగినా ఆ క్యాసెట్లో ఈ పాట ఉండాల్సింది. చైతన్య గారు నమస్తే. చైతన్య గారు హియర్. నమస్తే అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళయరాజా గారి కంపోజిషన్ అంటేనే అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది మీరు ఆయన మ్యూజికల్లో ట్యూన్స్ రాయడం కావచ్చు, అంటే ఆయన ట్యూన్స్కి మీరు లిరిక్స్ రాసారా, లేదంటే మీ లిరిక్స్కి తగ్గట్టుగా ఆయన ఏమైనా ట్యూన్ చేశారా? లేదండి, ట్యూన్స్కే రాశాను. ఇళయరాజా గారిది ఒక స్టైల్ ఉంటుంది, చాలా వేగంగా జరగాలి ఆయన దగ్గర పని. అది ఎక్స్పీరియన్స్ చేశాను. వెళ్ళి మనం కూర్చోగానే ఆయన సిచ్యుయేషను వింటారు, విన్న వెంటనే ఆయన ట్యూన్ ఇచ్చేస్తారు స్పాట్లోనే. మాకు అదృష్టవశాత్తు మేము విన్నది ఏంటంటే ఆప్షన్స్ ఉండవు, ఆయన పలికిందే రాయాలంటే మేము విన్నది. కానీ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మాకు 2-3 ట్యూన్లు వినిపించి ఏది కావాలి అని మమ్మల్ని అడిగారు. ఆ చాయిస్ మాకు ఇచ్చారు ఆయన. ఆ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే వేగంగా రాసి ఇచ్చేయాలి ఆయనకి. ఆ సౌండ్ని ఫాలో అవ్వాలి. ఆ సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మాట దానికి అనుగుణంగా ఉండాలి. అది అంతే వేగంగా రాసిచ్చాను. దాదాపు రికార్డింగ్ అంతా కూడా ఉన్నాను. ఆయన కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఆయన ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆయనే ప్లే చేస్తుంటారు, ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ సినిమాకి మొదటి పాట రాసి నేను వెనక్కి వచ్చిన తర్వాత ఆయన నన్ను మళ్ళీ పిలిచి విడుదల మొదటి భాగం పాటలన్నీ నాతో రాయించుకున్నారు. ఆ అదృష్టం నాకు ఈ షష్టిపూర్తి వల్లే కలిగింది. ఆల్ ది బెస్ట్ అండి. ఆకాంక్ష, యా తెలుగులో చాలా ఫిల్మ్స్ చేశారు మీరు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా బెంచ్ లైఫ్ చేయడం జరిగింది. సో అది వేరే జానర్, ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తున్నారు. సో సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మళ్ళీ సెకండ్ టైం ఎలా అనిపిస్తుంది, అండ్ ట్రెడిషనల్ లుక్ కోసం ఎలాంటి వర్కౌట్ చేశారు? First, I'll answer her question. Yes, it is the second time when I'm working with Rajendra Prasad Garu. The first time when we did scene together, it was a very emotional scene in Bench Life. And I remember that we both did not use any glycerin or something. And that scene is really very close to my heart because I was playing his daughter. And that emotional connect which we required for the scene. I always say that when you're performing and 2 actors are involved, it is always give and take. You cannot perform if the other actor is not performing. So the whole thing, the credit I want to go, your questions answer, that I have learned that how you as an actor could be so supportive. I have learned that from him. And how beautifully you can involve with your co-actor and make the scene work. In this film, it's altogether a different, we have started this film and then I got to know that he's playing my father in that film also. So it was a nice journey altogether. And in this film also we had scenes where we, we perform not as father and daughter, but when you'll see the film, you'll get to know. And it's beautiful. It's beautiful how he, he performs in a scene and he gives you courage to do the same. So I feel very thankful that I have been working with such great artists. And I would like to say one thing for Rupesh Garu. Yes, he's new, but I have not seen a guy who's so dedicated towards the production and as an actor
at the same time. So congratulations, Rupesh Garu, and I feel that this film takes you on a different height as an actor and also as a producer. రిలీజ్ ముందు ఎలా పెడతారా? రిలీజ్ అవనే సక్సెస్ అయిన తర్వాత పెట్టుకుందాం. అయిన తర్వాత ఎప్పుడు కనబడిపోవడం నీకు మామూలుగా అలవాటు. జనరల్గా మనకు అది లేదులే. మన బ్యాచ్ అంతా మనలాగా, మన బ్యాచ్ ఎప్పుడైనా కలుస్తాం కదా. సో అట్లా లెట్ మీ 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 విషెస్, ఆల్ యువర్ గ్రేట్ విషెస్, లెట్ అస్ హోప్ ద సినిమా ఇన్ ఏ బిగ్ వే, సక్సెస్ ఇన్ ఏ బిగ్ వే. వీ విల్ ఆల్ మీట్ అండ్ 100% విల్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ షష్ఠి పూర్తి. థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ సినిమాకి 100 days లాగా 60 days సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. షష్ఠి పూర్తి 100 days ఎక్కడ ఉందమ్మా? అందుకే అదే మాతోనే పోయింది అది. మా రోజులతోనే నేను సంవత్సరానికి 5-6 100 days చూసిన వాడిని. అవును అవును సార్. థ్యాంక్ యూ. లెట్ us hope for the best. థ్యాంక్ యూ సార్. Hope for the best. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. చాలా ఒక వార్మ్త్ ఉన్నటువంటి ఇంటరాక్షన్ని కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడితే ఎంతసేపు అయినా వినాలనిపిస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో షష్ఠి పూర్తి గ్లిమ్స్ చూసాం మనందరం. గ్లిమ్స్తోనే మనందరికీ చాలా నచ్చేసింది. సో దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్, వీటన్నిటికీ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.